ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బయట టిఫిన్లు తింటున్నారా? అయితే ఇకపై మీకు ఆ టిఫిన్లు దొరకడం కష్టమే కావచ్చు. దొరికిన జేబుకు చిల్లు పడేలా ధరలు ఉండొచ్చు. ఇది ఎక్కడో కాదు, మన దేశంలోనే. అవును, మన దేశంలోనే. ఇప్పటికే బెంగళూరులో కొన్ని హోటల్స్ బంద్ అయ్యాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో గ్యాస్, పెట్రోల్ నిల్వలు తగ్గిపోతున్నాయి. దాంతో వాణిజ్య సిలిండర్లు దొరకక హోటళ్లు మూతపడుతున్నాయి. సిలిండర్ లభించక అరకొర హోటళ్లు టిఫిన్ల ధరలను భారీగా పెంచేసి అమ్ముతున్నారు. మన హైదరాబాద్ లోనూ ఇప్పటికే టిఫిన్ల ధరలను ₹5 చొప్పున పెంచేశారు. మరోవైపు పెట్రోల్ బంకుల యాజమాన్యాలు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. ఓవైపు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ కు కొరత లేదని ప్రకటిస్తున్నప్పటికీ సాయంత్రం అవగానే బంకు యజమానులు పెట్రోల్ బంకులను బంద్ చేస్తున్నారు. దాంతో పెట్రోల్ ఇక దొరకదేమోనని వినియోగదారులు ఆందోళన చెందుతూ తెరిచి ఉన్న పెట్రోల్ బంకుల ముందు క్యూ కడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మొత్తం ప్రభావం మాత్రం దేశం పైన చాలా పెద్ద స్థాయిలో పడుతుందని చెప్పవచ్చు. చాలా తీవ్రంగా ప్రభావం చూస్తుందని చెప్పవచ్చు వివిధ రంగాలపైన. ముఖ్యంగా ఈ హోటల్ సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పుడైతే ఈ యొక్క యుద్ధం వల్ల గ్యాస్ సరఫరా నిలిచిపోతుందని చెప్పేసి ఒక ప్రచారం జరగడం, ఒకవైపు ఏమో కేంద్ర ప్రభుత్వము ప్రభుత్వాలు ఏవైనా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సరఫరాకి ఎలాంటి ఇబ్బంది లేదు, కమర్షియల్ గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు ఉండవు, యాజ్ యూజువల్ గానే కొనసాగుతాయని చెప్తున్నప్పటికీ కానీ కొంత మార్కెట్ లో ఇది కొత్త కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. దీనివల్ల ఎందుకంటే అదనంగా ఆ డబ్బులు వైపేమో కష్టాల్లో ఉన్న ఇబ్బందికర పరిస్థితులు రావచ్చు, ముందు జాగ్రత్తగానే వాటిని మొత్తం కూడా ఎక్కడికక్కడ సిలిండర్లు బ్లాక్ చేసి కృత్రిమ కొరతను సృష్టించి వచ్చే అవకాశంగా ఉన్న అవకాశాన్ని వాడుకో డబ్బులు క్యాచ్ చేసుకోవాలని చూస్తున్నారు. సో దీనివల్ల హోటల్స్ యాజమాన్యం అసోసియేషన్ కాస్త సీరియస్ గానే నడుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో నిన్న బెంగళూరులో హోటల్స్ అసోసియేషన్ మొత్తంగా కూడా యాజమాన్యం ఒక నిర్ణయం తీసుకుంది. ఒక అధికారికంగానే ఒక ప్రకటన విడుదల చేసింది. సో ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు, ఎల్పిజి సరఫరాలో ఆటంకం వల్ల మేము పూర్తి స్థాయిలో ఈ హోటల్స్ మూసివేస్తున్నాం. ప్రస్తుతానికి ఈ గ్యాస్ కొరత ఉంది, దీనివల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేము ఏదైతే సాధారణ స్థాయికి చేరే వరకు ఒక హోటల్స్ మూసివేస్తున్నాము అనేసి ఒక ప్రకటన విడుదల సంచలనంగా మారింది. సో ఇప్పుడు బెంగళూరుతో పాటు రాష్ట్రాలు, దేశంలోని పలు రాష్ట్రాలకు కూడా ఇది పాకుతోంది. నేటి పెద్ద పెద్ద హోటల్స్ లాంటి దాంట్లో ఈ గ్యాస్ కొరత కారణంగా ముందస్తుగానే హోటల్స్ మూసేస్తున్నారు. సో దీనివల్ల అల్టిమేట్ గా ఇతర హోటల్కి సంబంధించి ఆధారపడే అవకాశం ఉంటుంది. సో దీంట్లో ఉన్న హోటల్స్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతానికి ఏదైతే రెగ్యులర్ గా రోజువారీగా టిఫిన్స్ కానీ ఇతర భోజనాలకు కానీ వెళ్లే అవకాశం ఉందో అలాంటి వాటి రేట్లు కూడా పెంచేస్తున్న పరిస్థితి. కొన్ని ఏమో హోటల్స్ మూసేస్తే మరికొన్ని ఉన్న హోటల్స్ లో నిన్నటి వరకు ఒక రేటు, ఈ రోజు తెల్లారులు వేస్తే మరొక రేటు చూసి ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున భారం పడుతుందని చెప్పేసి, తమ జేబులకు చిల్లులు కడుతున్నాయని చెప్పేసి కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఏమో పుణ్యమా అని చెప్పేసి ఇక్కడ ప్రతిదీ సామాన్య మానవుడి పైన ప్రతిదీ అక్కడ ఒకవైపు డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుతాయంటున్నారు. గ్యాస్ సంబంధించి ఇప్పటికే నిన్న మొన్నటి వరకు వెంటనే 1 డేలో గ్యాస్ బుక్ చేయగానే అదే 24 గంటల లోపే గ్యాస్ వచ్చిన పరిస్థితి. కానీ ఇప్పుడు 25 రోజులు వెయిట్ చేయాల్సిన ఒక పరిస్థితి రావడం, ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కొంత దానికి కొన్ని నిబంధనలు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో గ్యాస్ కావచ్చు, పెట్రోల్, డీజిల్ కావచ్చు, అంతేకాకుండా వివిధ రంగాల్లో ముఖ్యంగా కూరగాయలు సంబంధించి కావచ్చు, అదే సందర్భంలో నిత్యావసరాలతో పాటుగా కనీసం హోటల్స్ కు వెళ్ళి టిఫిన్స్ కానీ భోజనం చేద్దామని అలాంటి వాటిపైన కూడా ప్రభావం కనబడుతుంది. సో ఇది ఎంతవరకు వెళ్తుంది వైపు కాదు, ఇట్లాంటి సంక్షోభం లేదు. మనకు రెగ్యులర్ గా సాధారణ పరిస్థితి ఉందని చెప్తున్నప్పటికీ మధ్యలో కొంతమంది దళాలు కావచ్చు, డబ్బులతోని ఆ డబ్బులకు ఆశపడి కావాల్సుకునే కుటుంబ కొత్త పరిస్థితులు, అలాంటి వారితోని ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడుతుందని చెప్పవచ్చు. అయితే దీంట్లో కూడా కొంత ఏదైనా విజిలెన్స్ వాళ్ళు ఖచ్చితంగా దీనిపైన దృష్టి పెట్టి ఇలాంటి కుటుంబ కొరత సృష్టించే వారిపైన కేసులు పెట్టడము అట్లాంటివి చేస్తే బాగుంటుందనే ఒక డిమాండ్ కూడా ఏర్పడుతుంది. సో హోటల్ యజమానులు కావచ్చు, ఇతరత్ర రంగాల వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మాకు సాధారణ స్థాయిలో భరోసా కల్పించినట్లయితే, సాధారణ పరిస్థితులుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మేము ఏవైనా హోటల్స్ తెరుస్తాము. అదే సందర్భంలో రెగ్యులర్ గా
పరిస్థితులకు అనుగుణంగానే రేట్లు కానీ ఉంటాయని చెప్పేసి ఓ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తానికైతే ఇప్పుడున్న పరిస్థితులు యుద్ధం పరిస్థితులు ఎట్లా ఉన్నాయనే దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఇది. కేవలం ఒక హోటల్స్ అదేవిధంగా నిత్యావసరాలపైనే ఎక్కువ ప్రభావం పడుతుంది. దానికి అల్టిమేట్ గా ఎవరైతే సాధారణ ప్రజలు ఉన్నారో వాళ్ళే తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి కనబడతా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.